హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం ఇంటర్జెక్షన్ అండ్ కంజెక్షన్ గురించి చూద్దాం, ఓకేనా? సో ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ వర్డ్ ఆర్ ఎ షార్ట్ ఫ్రేజ్. అది ఎమోషన్స్ని, రియాక్షన్స్ని, మన ఫీలింగ్స్ని, సడన్గా వచ్చే ఫీలింగ్స్ని, లైక్ వావ్, ఓ, యా, ఇలా అన్నమాట. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఓ, వావ్, ఇలా మీకు అర్థమవుతుంది కదా. సో మనం మెయిన్లీ దీన్ని ఎక్స్క్లమేషన్ మార్క్తో మెన్షన్ చేస్తామన్నమాట. మిగిలిన రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని గ్రామాటికల్గా ఇది కనెక్ట్ చేయదు. ఓకే, జస్ట్ మన ఫీలింగ్ని ఆర్ మన సడన్గా వచ్చే రియాక్షన్స్, ఫీలింగ్, ఎమోషన్స్, వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి అంతే. ఓకేనా? ఇక్కడ ఉంది కదా, యా ఐ ఫైనలీ అండర్స్టూడ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇంకొకటి ఇక్కడ ఇంకోటి ఇలా డిఫరెంట్గా ఉంది, ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్, అలా అనమాట. ఓకే, ఇది ఇంటర్జెక్షన్. సో నెక్స్ట్ మనం కంజెక్షన్ గురించి చూద్దాం. వాట్ ఇట్ ఈస్? కంజెక్షన్ అంటే ఏంటి? అదొక వర్డ్. ఆ వర్డ్ ఎలా ఉంటుంది అంటే టూ సెంటెన్సెస్ని జాయిన్ చేస్తుంది అనమాట. ఓకేనా? లైక్ ఇప్పుడు టూ విలేజెస్ని ఒక బ్రిడ్జ్ జాయిన్ చేసినట్టు టూ సెంటెన్సెస్ని ఈ పర్టికులర్ వర్డ్స్ అనేవి జాయిన్ చేస్తాయి అన్నమాట. ఓకే, అందులో 3 టైప్స్ ఉన్నాయి మనకి. ఏంటవి? కోఆర్డినేటింగ్, సబార్డినేటింగ్, కోరిలేటివ్. ఓకే, కోఆర్డినేటింగ్ అంటే ఏంటి? ఇది ఇట్ కనెక్ట్స్ ఈక్వల్ పార్ట్స్గా కనెక్ట్ చేస్తుంది. అండ్, బట్, ఆర్, సో, ఎట్, ఫర్, నార్, అలా అనమాట. ఎగ్జాంపుల్ చెప్పండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్లో మెన్షన్ చేసింది. షీ సింగ్స్ అండ్ డాన్సెస్, హీఈస్ మిడిల్ క్లాస్ బట్ హ్యాపీ. అలా 2 సెంటెన్సెస్ని అలా జాయిన్ చేసేదాన్ని ఏమంటారు? కోఆర్డినేటింగ్ అని అంటారనమాట. ఓకేనా? ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. నెక్స్ట్ సబార్డినేటింగ్ అంటే ఏంటి? కనెక్ట్స్ డిపెండ్ క్లాసెస్ టు మెయిన్ క్లాసెస్. అంటే డిపెండెంట్ క్లాసెస్కి మెయిన్ క్లాసెస్కి కనెక్షన్ లాగా అనమాట. ఇది బికాస్, ఆల్దో, ఇఫ్, సిన్స్, అన్లెస్, వెన్, అలా అనమాట. ఇదిగో ఇక్కడ మెన్షన్ చేసింది, ఐ స్టేడ్ హోమ్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్. ఓకే, బికాస్ ఇట్ వాజ్ రైనింగ్. ఆల్దో హీ వాజ్ సిక్ హీ వెంట్ టు వర్క్. ఇఫ్ యూ స్టడీ యూ కెన్ పాస్, అలా అనమాట. సో ఇది కనెక్షన్గా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం క్లాసెస్ అంటున్నాం కదా. సో ఇక్కడ మనం క్లాసెస్ అన్నప్పుడు అసలు క్లాసెస్ అంటే ఏంటి అంటే అదొక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. అది సబ్జెక్ట్ అలాగే వర్బ్ని కూడా పోలి ఉంటుంది. అంటే సబ్జెక్ట్ అండ్ వర్బ్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ఏమవుతుంది క్లాస్ అనేది అంటే సెంటెన్స్ని కంప్లీట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అంటే ఇందులో 2 టైప్స్ ఉంటాయి, ఇండిపెండెంట్ క్లాస్, డిపెండెంట్ క్లాస్ అనేది. ఇండిపెండెంట్ క్లాస్ ఏంటి? సెంటెన్స్ని కంప్లీట్ చేస్తుంది. డిపెండెంట్ అంటే కంప్లీట్ చేయదు. ఓకే, క్లాస్ గురించి మనం మళ్ళీ చూస్తాము ఇన్ డీటెయిల్గా. ఓకే, నెక్స్ట్ ఏముంది? కోరిలేటివ్ అంటే ఏంటి? ఇక్కడ పేర్డ్ కంజంక్షన్ యూజ్ టుగెదర్. అంటే నైదర్, నార్, ఐదర్, ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇలా జాయింట్గా ఉంటాయి కదా. సో అండ్ అంటే ఇవే కాదు, కోరిలేటివ్లో ఇంకా చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ చూద్దాం. లైక్ దిస్ క్విజ్ ఇస్ యాజ్ ఫన్ యాజ్ ద లాస్ట్. ఇందులో డబుల్ టైం యాజ్ వచ్చిందా లేదా అంటే కంటిన్యూస్గా ఇలా పెయిర్డ్గా ఉంటాయి అన్నమాట 2 వర్డ్స్ అనేవి. సో ఇక్కడ యాజ్ టు యాజ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇదిగో ఇలా, దిస్ క్విజ్ ఇస్ యాజ్ ఫన్ యాజ్ ద లాస్ట్ వన్. యాజ్ ఫన్ యాజ్ అనేది కంటిన్యూస్ వర్డ్గా ఉంది కదా, అంటే రిపీట్ అవుతూ ఉంది. దీనికి సంబంధం ఉందా? ఉంది కదా. యాజ్ ఫన్ యాజ్ అంటే ఇంకొకటి ఇది కూడా చూడండి. ఐ డోంట్ నో వెదర్ షీ పాస్డ్ ఆర్ ఫెయిల్డ్. వెదర్ షీ పాస్డ్ ఆర్ ఫెయిల్డ్, ఈ వెదర్కి ఆర్కి కనెక్షన్ ఉందా లేదా? వెదర్ షీ పాస్డ్ ఆర్ ఫెయిల్ అంటే ఒకవేళ పాస్ అయి ఉండొచ్చు లేదా ఫెయిల్ అయి ఉండొచ్చు, అలా అవును కాదు అలా అన్నమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ ఇంకోటి చూద్దాం. కోరిలేటివ్లో ఐదర్ యూ స్టడీ హార్డ్ ఆర్ యూ ఫెయిల్.
నువ్వు హార్డ్గా చదువు లేదా ఫెయిల్ అయిపో అలా అన్నమాట. అంతేనా? అంటే చదవచ్చు లేదా ఫెయిల్ అయిపోతావు అన్నట్టుగా అనమాట. ఓకేనా? కష్టపడు లేదా ఫెయిల్ అవుతావు అన్నట్టుగా. ఓకే, కోఆర్డినేటింగ్లో కూడా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఐ లైక్ టీ అండ్ కాఫీ రెండింటిని జాయిన్ చేస్తుందా లేదా సెంటెన్సెస్ ఆఫ్ వర్డ్ని. ఓకే, అలా అనమాట. సో సబార్డినేటింగ్లో చూస్తే ఐ స్టేడ్ హోమ్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్. ఎందుకు ఇంట్లో ఉన్నావు? బయట వర్షం పడుతుంది కాబట్టి. అలా అనమాట. ఇది ఇలా జాయిన్ చేస్తుంది, ఇది ఇలా కంబైన్ చేసినట్టు జాయిన్ చేస్తుంది కోఆర్డినేటింగ్లో. ఓకేనా? ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, మనం విల్ గెస్ ఇట్. షీ సింగ్స్ అండ్ డాన్సెస్. అండ్ అనేది ఇక్కడ ఏంటి? కంజెక్షన్. ఇది ఏ టైప్ ఆఫ్ కంజెక్షన్ మనం డిస్కస్ చేసాం కదా ఇందాక. అండ్ అనేది ఏ టైప్లో వస్తుంది? కోఆర్డినేటింగ్లో వస్తుంది. సో అండ్ అనేది కోఆర్డినేటింగ్ కంజెక్షన్. అవునా? హీ ఈజ్ మిడిల్ క్లాస్ బట్ హ్యాపీ. సో బట్ అనేది ఇక్కడ కంజెక్షన్. అవునా? మీకోసం ఆల్రెడీ అండర్లైన్ చేసి పెట్టాను ఏది కంజెక్షన్ అనేది మనకు కొంచెం క్లియర్గా అర్థం అవడానికి. ఓకే, బట్ అనేది ఏ టైప్ ఆఫ్ కంజెక్షన్ మీరు చెప్పండి? కోఆర్డినేటింగ్ కంజెక్షన్. ఓకేనా? డూ యూ వాంట్ టీ ఆర్ కాఫీ? టీ కావాలా లేదా కాఫీ? ఆర్ వచ్చింది. ఆర్ అన్నా కూడా కోఆర్డినేటింగ్ కంజెక్షనే. అవునా? అది వర్డ్స్ని లేదా క్లాసెస్ని జాయిన్ చేస్తుంది అనమాట. అవునా? ఐ వాజ్ టైర్డ్ సో ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ. ఇక్కడ మనకి సో ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ అని వస్తుంది. టైర్డ్ అయ్యాను కాబట్టి వెళ్ళి పడుకున్నాను అన్నట్టుగా. సో అనేది ఏంటి? మనకి కోఆర్డినేటింగ్ కంజెక్షన్ అనమాట. అండ్ బట్ ఆర్ సో ఎట్ ఫర్ ఇట్లాంటివన్నీ కోఆర్డినేటింగ్ కంజెక్షన్ కిందకు వస్తాయి, కోఆర్డినేటింగ్ కిందకు వస్తాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆల్దో హీ వాజ్ సిక్ హీ వెంట్ టు వర్క్. ఆల్దో హీ వాజ్ సిక్, అతను సిక్ అయ్యాడు అయినా కూడా పనికి వెళ్ళాడు. అవునా? సో ఆల్దో అనేది ఏంటి మనకి? సబార్డినేటింగ్ క్లాస్, సబార్డినేటింగ్ కంజెక్షన్, సబార్డినేటింగ్ అనమాట. ఓకే, సో ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్. ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్ అదేంటి? నువ్వు చదివితే పాస్ అవుతావు. అవునా? అది కూడా కోఆర్డినేటింగ్ కాదా? ఓకే, సబార్డినేటింగ్. సబార్డినేటింగ్ ఇఫ్ అనేది కూడా మన సబార్డినేటింగ్లో అది క్లాసెస్ని మెయిన్ క్లాస్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. అంటే డిపెండెంట్ క్లాస్ మెయిన్ క్లాస్. నువ్వు చదివితేనే పాస్ అవుతావు అన్నట్టుగా. ఓకేనా? యూ వాంట్ సక్సెస్ అన్లెస్ యూ ట్రై. యూ వాంట్ సక్సెస్ అన్లెస్ యూ ట్రై. నువ్వు ప్రయత్నించే వరకు సక్సెస్ అవ్వలేవు అన్నట్టుగా, అదే సక్సీడ్ అవ్వలేవు అన్నట్టుగా. ఓకేనా? యూ కెన్ ఐదర్ కాల్ మీ ఆర్ సెండ్ మీ మెసేజ్. ఐదర్ ఆర్ ఈ రెండింటికి కనెక్షన్ ఉంది కదా. కనెక్షన్ ఉంటే ఏంటి? రెండు వర్డ్స్కి ఇక్కడ అంటే కోరిలేటివ్. మీకు గుర్తుందా? ఐదర్ ఆర్, నైదర్, నార్. ఓకే, సో షీ ఈజ్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో కైండ్. తను స్మార్టే కాదు కైండ్ కూడా. రెండు సెంటెన్స్ని కలుపుతుంది కదా, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది. సో అదేంటి? కోరిలేటివ్. ఓకేనా? ఆల్దో ఇట్ వాజ్ డిఫికల్ట్ షీ డిడ్ నాట్ గివ్ అప్. ఆల్దో వచ్చింది అంటే అది సబార్డినేటింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. డిఫికల్ట్ అయినా కూడా గివ్ అప్ ఇవ్వలేదు అన్నట్టుగా అనమాట. ఓకే, దిస్ క్విజ్ ఈజ్ యాజ్ ఫన్ యాజ్ ద లాస్ట్ వన్. యాజ్ ఫన్ యాజ్ అంటే ఈ రెండు సెంటెన్స్ని జాయిన్ చేస్తున్నాయి కదా, యాజ్ ఫన్ యాజ్ ద లాస్ట్ వన్ అన్నట్టుగా. ఓకేనా? అప్పుడు ఇదేంటి? కోరిలేటివ్. ఓకే, ఐ డోంట్ నో వెదర్ షీ పాస్డ్ ఆర్ ఫెయిల్. ఇందాక మనం చూసాం కదా,